టైగర్ మాస్టర్ D10 నిజంగానే చాలా వండర్ఫుల్ సీజన్, ప్రెస్టీజియస్ మూమెంట్ మనకి. సో ఈ D10 ఎంత స్పెషల్ గా ఉండబోతోంది? ఈ D10 కి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. D10 లో మనకి 4 టీమ్ లీడర్స్ ఉంటారు. ఆహా, ఒక వ్యక్తి గురించి చెప్తా. కంటెస్టెంట్స్ కి ఇన్స్పిరేషన్, మాలాంటి జడ్జెస్ కి ఎక్స్పెక్టేషన్, ఎంట్రీ ఇస్తే ఆపోజిట్ టీమ్ కి ఎలిమినేషన్, టోటల్ గా ఆయన ఒక ఇమాజినేషన్. ఇది మీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్ మాస్టర్. ఓ సీజన్ మొత్తం చేసాం, ఆయన ఎలా పిలవాలో మీకు ఇంకా అర్థం కాలేదా? నేను పిలుస్తాను, ఆగండి. శృంగార వీర రణధీర. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తని బొమ్మని అత్తని సరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఆహా, పాటతో ఆవిడికి, ఎంట్రీతో ఈవిడికి ఏమన్నా గేల వేసావా రసికేంద్ర స్వామి? రసికేంద్రుడా అంటే ఏంటి? దర్శకేంద్రుడు అంటే రాఘవేంద్రరావు గారమ్మా, ఫ్రూట్స్ అవి వాడారు. ఈయన రసికేంద్రుడు అంటే సుధీర్, ఈయన అన్నీ వాడతారు. ఇంతకీ నువ్వెవరు? కింద జన్మలో నారదుడు, ఈ జన్మలో నాకు మొగుళ్ళే ధైర్యం. అయినా నువ్వు ఈయనతో వచ్చావే? అదేంటి ఢీ జోడీ టైటిల్ విన్నర్ ఇతనే అని, ఇతనితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని, సాటర్డే సండే ఇతనితో పబ్కి వెళ్ళాలని. ఏ ఎద్దవ చెప్పాడు? ఎదవ కాదు, సుధీర్. నేను అన్నది అదేలే అమ్మా. హలో, ఒక కొత్త జంటను విడదీయకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? హలో, ఒక కొత్త జంటను కలపాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? అంటే నువ్వు కూడా వామ్మో, మరి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పద పక్కిల పదం. పక్క కంటున్నాడు ఏంటి? 99 99 అంటే ఇక్కడ దగ్గర నేను చెప్తా. ఇప్పుడు ఇలా పక్కకు రమ్మని పిలిచిన అకౌంట్ లో నీ నెంబర్ 99 అమ్మా. సుధీర్ నువ్వు ఇంత బ్యాడా? బ్యాడ్ అనే పదానికే బ్యాడ్ ఫీలింగ్ తెప్పించే అంత బ్యాడ్ అమ్మా ఆయన. అసలు నీకు నిర్భయ చట్టం, షీ టీం గురించి తెలుసా? ఇవన్నీ కనిపెట్టి నేను చూసిన తర్వాతే నిర్భయ చట్టం, షీ టీము, నిర్భయ చట్టం, షీ టీము. అంటే భయంతో ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటావని. చూసావా ఎలాంటోడాడు? ఇట్రా, ఇప్పటికైనా అర్థం ఎలాంటోడాడు? మరి పట్టుకో నన్ను ప్లీజ్, కొంచెం నా పట్టుకో. ఇంతకీ ఈవిడ సంగతి వదిలే గాని నీ ఎక్స్ ఎక్కడా? బేబీ అరే రా, సిగ్గుపడుకో రా. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ ఉన్నాను అనుకుని పిలుస్తూ ఉంటది. డార్లింగ్, నీ హీరో ఎక్కడ? నిన్ను ఎవడరా పిలిచేది? ఢీ జోడీ టైటిల్ విన్నర్ పట్టుకొని రా అంటావు నువ్వు. ఓ ఐఎమ్ సో సారీ. అది నిన్నెవడు పిలిచాడు బే? రా, సిగ్గుపడుకో రా. ఎవడేడు ఎంత సిగ్గుపడుతున్నాడు? పాపం ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం సిగ్గుపడుతున్నా. ఫస్ట్ నైట్ కి ఫస్ట్ టైం కి తేడా చెప్పాడు, ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. ఆపోజిట్ టీమ్ లీడర్ ఇక్కడ. ఆపోజిట్ టీమ్ లీడర్ ఈడు. ఏది ఆయుర్వేద మూలికలు అమ్ముకునే ఉన్నాడు ఈడు ఆపోజిట్ టీమ్ లీడర్ ఏంటి? హైదరాబాద్ ట్రాఫిక్ తో నాతో పెట్టుకోకు. హైదరాబాద్ ట్రాఫిక్? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది భయ్యా. హలో, కన్ఫర్ట్ అయినా చేరే నేర్చుమంటారు, ఇద్దరు కూర్చో మాడతారా? పర్లేదు, ఇక్కడైతే గాలి వస్తుంది, ఇక్కడైతే కంఫర్ట్. నువ్వేంటి అర్థం మాడుతున్నావు? ఏంట్రా నేను ఇక్కడ భయ్యా. ఏదో హైదరాబాద్ ట్రాఫిక్ అది ఏదో మాడతాడు భయ్యా, వాయిస్ ఎక్కడో కొట్టేస్తుంది నాకు బాగా. అక్కడ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. నాకు కొడుతుంది, నించొని మాట్లాడుకో. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? పంజగుట్టులో ట్రాఫిక్ ఉంది, మీరు సైడ్ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ గా అమీర్పేట నుంచి, అటు నుంచి వెళ్ళిపోతే బేగంపేటకి వెళ్ళిపోవచ్చు. వింటూనండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఓ నీ రేడియోలో ఇడి క్యాసెట్ నువ్వా? నీ పేరేంటమ్మా? హేమంత్. ఇది జులై మంత్. నీ పేరేంటి? హేమంత్. హేమంత్ అదే ఇది జులై మంత్ అంటున్నా. నీ పేరేంటి? HEMANTH హేమంత్. JULY జులై మంత్. నీ పేరు?
ఆయన చెప్తుంది హేమంత్ ఆయన పేరు. పేరే ఏమంత ఆ. ఏ మంత్ ఏ వీక్ ఏ డే లవర్స్ డే పెట్టుకునే అయినా డీజే రావాలంటే డాన్స్ ఉండాలి, అర్థమైందా? ఇలా కార్టూన్ బొమ్మలు వేసుకొని వచ్చేది సరిపోదు. ఏ కార్టూన్ నీ మొహంలో మాత్రమే ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా హేమంత్ ఈ మంత్ డాన్స్ చేసి చూపిస్తాడు చూడు. భయ్యా చంపే. భయ్యా పాట అయిపోయింది. వేపాకులు దాటి వేపాకులు నిమ్మకాయలు అయిపోయింది. ర్రా. ఓ ఓ తగ్గిపోతుంది. ఈ ఊర్లో పండగలు పులేసలు వేసేది నువ్వే కదా? అయినా నువ్వేంటి ఈడితో వచ్చావు? ఏ నువ్వు దాంతో రాలేదా? ఈడితో దాంతోనా? ఈ భాష ఏంటి? అయినా మీ పంతాల కోసం మమ్మల్ని వాడుకుంటారా? ఛీ. హలో చీచి అని చెప్పి మీరందరూ ఒకటి అవుతారేంటి? ఇటు రండి మనం. ఈ స్టేజ్ లో ఎవడిద్దరు ఒకటవుతున్నారో అర్థం కావట్లేదు. ఆ, ఛీ. అబ్బో, నువ్వు నన్ను సారీ, నీకు రష్మికి డిఫరెన్స్ తెలియట్లా. ఏదో తేడాగా ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదు. నేను వెళ్తున్నాను. ఎల్లమ్మా ఎల్లు. పిల్లిని వదిలేసి పులి దగ్గరికి వెళ్తున్నావు. ఎల్లు. అమ్మా స్టార్టింగ్ లో రసికేంద్రుడు అన్నారు కదా, ఆ వంశానికి రాజా ఆయనే. ఫేస్ చూస్తే అలా లేదే, చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. పైకి పరమానంద శిష్యుల్లా కనబడతాడు, లోపల నాట్యం చేస్తా ఉంటాడు ఆయనకి ఎప్పుడు. వర్షిని డ్రెస్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ బిస్కెట్ వర్కౌట్ అయింది. స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా ఉందండి, 52 ఎపిసోడ్లు ఉంది, మీ అన్ని బాగున్నాయని చెప్పడానికి. హలో, మీకు మీరు ఉంటే మాకు లేదా? మే ఆరావు డార్లింగ్. నేను ఇక్కడికి రావడం మీరు చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలుసు. కానీ నేనేం చెప్పలేదే. అసలు మేడం మనసులో ఏముందో తెలుసా నీకు? ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. నాకు ప్రేమించడం బాగా తెలుసు. ఏ నువ్వు మగాడివి కదా. మిమ్మల్ని ఇప్పుడు సుధీర్ అని పిలవాలా, సుధీర్ గారు అని పిలవాలా? కాల్ మీ సిద్ధు. ఓకే సిద్ధు డార్లింగ్. ఆల్ ద బెస్ట్ సుధీర్. నాకు తెలుసు పైకి ఇలా అంటారు ఆల్ ది బెస్ట్ అని, మనసులో చాలా ఉంటాయి మీకు. కాదు ఇది మరీ దారుణం. ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది, ఆయన ఎటు వెళ్ళిపోయాడు, మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నువ్వు పంజాగుట్ట నుంచి స్ట్రైట్ తీసుకుని బేగంపేట దగ్గర చౌరస్తా సిగ్నల్ దగ్గర ఆగు. వింటూ ఉండండి రేడియో మిర్చి, ఇది చాలా హాట్ గురు. పోయిన సీజన్ లో 2 టీమ్ లీడర్స్ ఉంటేనే రచ్చ జరిగింది. ఈసారి 4 అంటే రచ్చస్య రచ్చోభ్య. భయ్యా సెట్ లోనే ఉన్నావుగా, నీకు గొడుగెందుకు? ఇంట్లో ఉన్నాను, బట్టలు వేసుకోవడం మానేద్దాం ఏంటి? శేఖర్ మాస్టర్ చూసారుగా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క సీజన్ విన్ అయిన దానికి అలా చేస్తే ఎప్పుడు వచ్చా ఉన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఓహో